స్పెషల్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావా అండి. జస్ట్ 10 రూపీస్ ఒక గ్లాస్. అసలు సూపర్ డూపర్ అన్నమాట. ఇంకా సీజన్తో సంబంధం లేకుండా మీరు రోజు రాగి జావా తాగొచ్చు. యాక్చువల్లీ కాల్షియం రాగి మాల్ట్ అంటారమ్మా. దీనిలో జొన్నలు, సామలు, అరికెలు, రాగి, మజ్జిగ కలుపుతాం మనం. అన్ని మిక్స్ చేయాలి. ఓన్లీ 10 రూపీస్కి ఇస్తాం మనం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్తో పాటు త్వరలోనే ఇంకొక 4-5 డేస్లో మనకి సొరకాయ, బీట్రూట్, టమాటా, కీర, క్యారెట్, కాకరకాయ, బూడిది గుమ్మడికాయ జ్యూసెస్ మీకు మార్నింగ్ టైంలో, ఇవన్నీ మార్నింగే తాగాలి. సో మార్నింగ్ టైంలో మనకి అవైలబుల్ ఉంటాయి. సో వన్స్ స్టార్ట్ అయిపోతే మీకు ఇక్కడ తెలిసిపోతుంది, డైరెక్ట్గా వచ్చి తాగొచ్చు. ఇందులో మిక్స్ చేసి కూడా మీకు నచ్చిన కాంబినేషన్స్లో కూడా చేయించుకోవచ్చు. మిరాకల్ జ్యూస్ ఈ 4 మిక్సింగ్ చేసి మనం చేస్తాం మేడం. ఇది సింగిల్ ఇస్తాం మేడం. సో సింగిల్వి కావాలంటే ఇస్తాం మనం. మిరాకిల్ జ్యూసెస్గా మనం చెప్తాం కదండి. ఎవ్రీడే మార్నింగ్ మనం బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిది స్కిన్కైనా హెల్త్కైనా. అంటే ప్రతిదానికి స్కిన్, హెల్త్, హెయిర్ అని ఎందుకు చెప్తావు స్వప్న అంటే మన వాళ్ళు అందం కోసం ఎక్కువ తాగాలని ట్రై చేస్తారు నిజంగా హెల్త్ దానికన్నా. కానీ బూడిది గుమ్మడికాయ చిన్న పిల్లల దగ్గర నుండి కూడా తాగించవచ్చండి. కీర, క్యారెట్, టమాటో, బీట్రూట్, అలాగే సొరకాయ మీకు మిక్సింగ్ కావాలి అన్న చేసిస్తారు. దేనికది ఇండివిజువల్గా తీసుకున్నా కూడా బాగుంటుంది. సో తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక మంచి అప్డేట్ మీకు. హలో, ఇప్పుడు మనం వైజాగ్ సీతమ్మ దారిలో ఉన్న ప్రోటీన్ డామ్ దగ్గర ఉన్నామండి. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను ప్రోటీన్ డామ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వీడియో సూపర్ టేస్టీ రెసిపీ, సూపర్గా ఉంటుంది, యమ్ ఉంటుంది అని నేను చెప్పాను. ఇక్కడ వచ్చి ఫుడ్ తినాలి అనుకుంటే మంచి హెల్త్ కోసం కరెక్ట్గా మనకి మిల్లెట్స్తో టేస్టీగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మనకి ఇక్కడ దొరుకుతుంది. అయితే బ్రేక్ఫాస్ట్లో మనకి మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ బాత్, అంతేకాకుండా ఇంకొకటి మిల్లెట్ ఇడ్లీ అండ్ రాగి మాట్ కూడా మనకి మార్నింగ్ ఇక్కడ ఉంటుందండి. అండ్ బయటతో కంపేర్ చేస్తే అసలు చాలా రీజనబుల్ రేట్స్లో బియ్యం వేయరు, అన్ని మిల్లెట్స్తోనే చేస్తారనమాట. రెగ్యులర్ ఆయిల్ వేయరు, రెగ్యులర్ నెయ్యి వేయరు, ఓన్లీ ఆవు నెయ్యితో కుక్ చేస్తారనమాట. సాయంత్రానికి వస్తే ఏముంటుందండి, ప్రోటీన్ చాట్ ఉంటుందమ్మా. అలాగే ఇది ప్రోటీన్ చాట్ మిల్లెట్తో చేసింది. ప్రోటీన్ చాట్ కూరలతో చేసిందమ్మా. దీంట్లో గ్రీన్ బఠానీ, ఓదలు అన్నీ మిక్సింగ్ ఉంటాయి. అలాగే కూరలు పాయసం ఉంటుందమ్మా. ఇది A2 ఆవు పాలు, బాదం పిస్తా మొదలు చేసుకొని బెల్లంతో చేస్తుందమ్మా. ఇది చాలా బాగుంటుందండి, నా ఫేవరెట్. ఇందులో సాబుదానా వేస్తారు, కొర్రలు వేస్తారు, ఆవు పాలతో చేస్తారు. అలాగే ఇది మిల్లెట్ ఇడ్లీ ఉంటాయమ్మా. జొన్న ఇడ్లీ అండ్ రాగి ఇడ్లీ. రోజుకి మెనూ చేంజింగ్ ఉంటుంది మన దగ్గర, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిల్లెట్ దోశలు ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ఇచ్చే ఫుడ్ ఏదో ప్రాఫిట్ తీసుకోవాలి, బిజినెస్ పెంచుకోవాలి, డబ్బులు తీసుకోవాలని కాదు. ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికే, కానీ నాన్ ప్రాఫిటబుల్ అనమాట. ఇక్కడికి ఎందుకు రావాలి, ప్రోటీన్ డామ్లో ఎందుకు తినాలి అనుకుంటే, ఇప్పుడు చాలామంది హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళు, బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళు, రైస్ని అలా అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మీరు మొత్తం మిల్లెట్స్ని బాడీలోకి తీసుకుంటే చాలా మంచిది. కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అవుతుంది అండ్ చాలాసేపటి వరకు మనకి ఆకలి వేయదు. అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేని ఉమెన్స్ ఉంటారు కదా, మీరు ఎక్కడున్నా సరే ఇండియాలో కానీ ఫారెన్లో కానీ మీకు డైలీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, అంతేకాకుండా ఒమేగా ఫ్యాటీ 3 ఎక్కువగా ఉండే అవిసె గింజల లడ్డూలు, అన్నీ మనకి సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నీ కలిపి లడ్డూలు బెల్లం వేస్తారు, లేదా కొంచెం డేట్స్తో చేస్తారు. అంతేగాని షుగర్ అస్సలు యూజ్ చేయరు. బెల్లం కూడా చాలా లిటిల్ క్వాంటిటీ, అది కూడా తాటి బెల్లమే వాడతారు. ఇవి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన లడ్డూలు అనమాట. రోజుకి ఒక్కటి సరిపోతుందండి. ఇది తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, ఒమేగా ఫ్యాటీ 3 బాడీకి చాలా బాగా వస్తుంది, హార్ట్ని కాపాడుతుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డూ ఇందులో మనకి బాదాం, పిస్తా, జీడిపప్పు, ఇంకా ఏమేమి వేస్తారండి ఇందులో, వాల్నట్ వేస్తారమ్మా. వాల్నట్ వేస్తారు, అన్నీ కలిపి చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. ఇందులో ఆవు నెయ్యి వేస్తారు, షుగర్ అస్సలు వేయరు, ఖర్జూరాతో చేస్తారనమాట. ఇది బాక్స్ వచ్చేసి మనకి 300 రూపీస్ పడుతుంది. 300 రూపీస్కి ఎన్ని లడ్డూలు వస్తాయి? 15 పీసులు ఉంటాయి. హాఫ్ కేజీ 15 పీసెస్ ఉంటాయండి. అలాగే ఇక్కడ మనకి నువ్వులు బెల్లం లడ్డు, కాల్షియం లడ్డు, కాల్షియం లడ్డు, నువ్వులు ఇంకే ఉంటాయండి,
నువ్వులు ఉంటాయేమో, ఓన్లీ కాజు కిస్మిస్ ఉంటాయి, బాదం పిస్తా. కాజు కిస్మిస్ లడ్డు ఇవి కూడా మనకి 15 లడ్డులు 300 రూపాయలకండి. ప్యూర్ ఆవు నెయ్యి వేస్తారు, మీకు రెగ్యులర్ నెయ్యి వేయరు. అంతేకాకుండా సీడ్స్ లడ్డు, ఇందులో పంకిన్ సీడ్స్ ఉంటాయి, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి, కర్బూజా సీడ్స్ ఉంటాయి. దీనికి కొంచెం ఆ స్వీట్నర్ యాడ్ చేయడానికి తాటి బెల్లం వేసి లైట్గా ఆవు నెయ్యి అన్నిటిని చక్కగా రోస్ట్ చేస్తారు దగ్గరుండి. అన్ని గ్లౌజులు వేసుకొని మొత్తం ప్రికాషన్స్ తీసుకొని తయారు చేసిన లడ్డూలు అనమాట. ఇదొకటి, అవిసె గింజల లడ్డు ఒకటి, డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటే కనుక ఇంకా టమ్మీ ఫుల్, అసలు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. ఇది రాగి, కొంచెం ఇలాచి పొడి అండ్ లిటిల్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన లడ్డు. ఇందులో కూడా తాటి బెల్లం అండ్ డేట్స్తో చేసిన లడ్డు అనమాట. చాలా హెల్దీ, మీరు ఎక్కడున్నా సరే ఇంటికి పంపిస్తారు. అండ్ ఇది షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో మనకి తినొచ్చు, ఒక లడ్డు సరిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్నాక్స్ అవన్నీ చేయించే టైం ఉండదు. సో ఇలా చేసి పెట్టేసుకుంటే మీరు హ్యాపీగా 15 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మిల్లెట్స్తో చేసిన కుకీస్ అండి. ఇందులో కూడా ప్యూర్ బటర్ వేసి మిల్లెట్స్ కుకీస్ అన్నమాట, షుగర్ ఫ్రీ కుకీస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే చట్పట్ చాట్ స్నాక్స్ అన్నీ మిల్లెట్స్తోనే చేస్తారు. ఎందులో రైస్ వాడరు, బేసన్ వాడరు. వైట్ జొన్నలతో చేసిన కార్న్ఫ్లేక్స్ అన్నమాట. అండ్ ప్యూర్ హనీ ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇది మనకి 199 రూపీస్, అరకిలో మనకి 200 రూపీస్. మీరు వచ్చి ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రోటీన్ డామ్ ఓనరు పెద్ద రెస్టారెంట్ పెట్టొచ్చు, చాలామంది స్టాఫ్ని పెట్టొచ్చు. ఒక్క దోశని 100 రూపీస్ 150 కూడా ఛార్జ్ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరు వెళ్ళే వాళ్ళు కూడా అందరికీ అందుబాటు ధరలో ఇవ్వాలి అని చెప్పేసి చాలా మినిమం ఛార్జ్ చేసి అన్నీ కూడా మనకి మిల్లెట్స్తో తయారు చేస్తారు. ఒకసారి రేట్స్ కనుక్కుందాం. చెప్పండి బాలకృష్ణ గారు, రేట్స్ ఎంత? మేడం ఇప్పుడు ప్రోటీన్ చాట్ ఉన్నది మేడం, హాఫ్ ప్లేట్ మనం 25కి ఇస్తాం మేడం. మేము ఇంత ఇది ఒకసారి వేసేయండి. ఇందులో మనకి చాట్ వేయము, అన్నీ అక్కడ పెట్టండి, మనకి ఏమేమి ఉంటాయి. చాట్ ఇడ్లీ అది అని పెట్టము. సో ఇప్పుడు మీరు మిల్లెట్ చాట్ చూస్తున్నారు. ఇందులో ఏమేమి వేస్తారండి? కొర్రలు, చెన్న, ఉలవలు వేస్తారండి. అన్నిటినీ బాయిల్ చేసేసి ఇది ఒక బౌల్ తింటే నైట్ డిన్నర్కి టమ్మీ ఫుల్. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ప్రోటీన్ దమ్ బెస్ట్ అండి. మనకు హైదరాబాద్లో లేదు, వైజాగ్లో ఉంటే అయితే డైలీ నేను ఇక్కడే తినేదాన్ని, అక్కడ పెట్టేయండి. సో దాన్ని మనం ఎంత ఛార్జ్ చేస్తారండి మేడం? దాన్ని ఎంత ఛార్జ్ చేస్తారు? 25 రూపీస్ మేడం. అది 25 రూపీస్. ఇప్పుడు పాయసం వేస్తున్నారు. ఈ పాయసం అయితే అసలు అల్టిమేట్ అండి. అంటే ఇది కొర్రల పాయసమ్మా. దీనిలో ఏటి ఆవు పాలు, బాదం పిస్తా ముద్ద చేసుకొని బెల్లం అయితే సబ్జీ వేస్తాం, అది కంపల్సరీ నెయ్యి వేస్తాం. అవునే. సో అంత మనకి 25 రూపీస్కి ఇస్తారండి. Yes, అది మరీ ఎక్కువ తీయగా ఉండదు, మైల్డ్గా అసలు చాలా యమ్మీగా ఉంటుంది. నా ఫేవరెట్ ఇది, నేను ఎప్పుడు వచ్చినా తింటా. నైట్ టైం కూడా దోశ ఇడ్లీ ఉంటుంది. ఎస్ మేడం, నైట్ కూడా దోశ ఇడ్లీ అన్నీ ఉంటాయి మేడం మన దగ్గర. ఈ 5 ఇప్పుడు మీరు ఇడ్లీ ఎంత ఛార్జ్ చేస్తారు? 4 ఇడ్లీ 40 రూపాయలు మేడం మనం. ఓకే. దోశ లోపల వేస్తున్నారా అండి? దోశ ఒక దోశ వేసే దగ్గరికి వెళ్దాం, చూపిద్దాం. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇక్కడికి రావచ్చు, నైట్ డిన్నర్కైనా రావచ్చు, 2 సరిపోతాయండి. సో ఇప్పుడు మరి చట్నీ కూడా ఆయిల్ లేకుండా ఓన్లీ పల్లి ఉంటుంది, అల్లం ఉంటుంది అమ్మ, కరివేపాకు ఉంటుంది. 2 రకాలు ఉన్నాయి ఏంటండి? ఉన్నాయి మేడం, 3 ఇడ్లీ, ఒక రాగి ఇడ్లీ, ఒక జొన్న ఇడ్లీ మేడం. ఓకే. రాగితో చేసిన ఇడ్లీ, జొన్నతో చేసిన ఇడ్లీ అండి. మనకి 4 ఇడ్లీలు 40 రూపాయలు. 40 రూపాయలు మేడం. సో ఈచ్ ఇడ్లీ మీరు ఏది తీసుకున్నా 10 రూపీస్ అనమాట. దీనికి చట్నీ కూడా మనకి ఇస్తారు. దీనిలోనే మన పల్లి చట్నీ ఉంటుందమ్మా, అల్లం చట్నీ, కరివేపాకు. అంటే డైలీ మెనూ చేంజ్ అవుతుందంటే రండి దోశలు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం దోశలు వేయిస్తున్నాము. అయితే ఇక్కడ దోశలు కూడా కర్రల పొయ్యి పెట్టే చేస్తారనమాట, మామూలు గ్యాస్ కాదండి, కర్రల పొయ్యి మీదే చేస్తున్నారు, దోశలు వేస్తున్నారు. బాలకృష్ణ గారు వేస్తారు. ఇదన్నీ మిల్లెట్స్ అండి. ఏమేమి కలుపుతారు ఇందులో? కొర్రలు ఉన్నదమ్మా, కొర్రలు ఉంటుంది దీనిలోనే. రోజు రోజు చేంజ్ చేస్తూ డైలీ మెనూ చేంజ్ ఉంటుందమ్మా. ఒక కొర్రల దోశ ఎంతండి? ప్లేన్ దోశ 40 అమ్మా, ఆనియన్ 50, అలాగే మసాలా దోశ 70 ఉంటుంది, చాట్ దోశ ఉంటుంది, స్పెషల్ దోశ ఉంటుంది, ఓతప్ప ఉంటుంది 50 రూపాయలు, అలా స్పెషల్ దోశ 80 రూపీస్ అలాగ ఉంటుంది. సో ఇప్పుడు మరి ఎవరైనా ఇక్కడ కాల్ చేస్తే హోమ్ డెలివరీ మన దగ్గర ఉందా అండి, లేకపోతే ఇక్కడికి వచ్చి తినాలా? ఇక్కడే వచ్చి తినాలమ్మా. కానీ లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనం పంపిస్తాం, ఆన్లైన్ ఉంటాయి మాది.
మార్నింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది కదండి. లాస్ట్ ఎస్ టైం మేడం, మార్నింగ్ రెస్ట్ ఉంటుంది, ఈవినింగ్ బి ఎక్కువ ఉంటాయి అమ్మా. ఖాళీ ఉంటుంది మేడం. వేయండి. మన ప్రోటీన్ దమ్ పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఇక్కడ? మేడం 3 years అయింది మొత్తం టోటల్. మీరు 3 years నుండి ఉన్నారా బాలకృష్ణ ఎస్ గారు? మేడం. సో ఇప్పుడు మీరు ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఇంత పెద్ద దోశ వేసిస్తారా ప్రతి ఒక్కరికి? మేడం వాళ్ళు చెప్తారు, కొంత చిన్నది వేయండి లేదా కొంత పెద్దది వేయండి, అలాగే మనకి చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు. వాళ్ళ ఇష్టం ప్రకారం కస్టమర్ ఎలాగంటే వాళ్ళు చేయాలి మేడం మనం. ఈ బ్యాటర్ అంతా మన ప్రోటీన్ దామ్లోనే తయారు చేస్తారా అండి ఎస్ మన మేడం, స్టాఫే? మొత్తం స్టాఫే సో చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అంటే ఇందులో వేసే అరికలు, జొన్నలు, సజ్జలు అవన్నీ తెప్పించి మన దగ్గరే మిక్సీ పట్టి అది అన్ని మేడం చేస్తారా? మనం లోకల్ రప్పించాం మేడం, బయటతో రప్పిస్తాం, గుంటూరు లేకపోతే ఏలూరుతో రప్పిస్తాం. లోకల్ తీసుకోం మేడం మనం. రోజుకి మనకి దగ్గర ఏం ఆయిల్ అండి ఇది? గ్రోనైట్ ఆయిల్ వేరుచినప్పుడు పల్లి నూనె వేసారండి. పల్లి నూనె. ఒకవేళ స్పెషల్ గా అడిగిన వాళ్ళకి ఆవు ఆవు నెయ్యితో నెయ్యి చేస్తాం మనం. ఏమంటారండి ఇక్కడికి వచ్చి తిన్న కస్టమర్స్? మీరు రోజు చూస్తూ ఉంటారు కదా. అంటే మేడం డైలీ కస్టమర్ ఉన్నారు, కొత్తవి వచ్చి చాలా బాగుంది అంటారు మేడం. ఇది మీరు హెల్త్ కోసం చాలా మంచి పెట్టారు. సో మేము చెప్తాం, హెల్త్ కాన్సెప్ట్ కోసం పెట్టాము. రుచి కావాలంటే బోల్డ్ హోటల్స్ ఉంటాయి, ఆరోగ్యం కావాలన్నా ఇక్కడ రండి అంటాం మేము. ఆరోగ్యం కోసం ఇక్కడ రండి అంటారు. అంటే ఇప్పుడు మీరు పెట్టి 3 years అవుతుంది కదా, కంటిన్యూగా వచ్చి వాళ్ళలో వెయిట్ లాస్ చూసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు మేడం, కంపల్సరీ. దానిలో బోల్డ్ మంది ఉన్నారు మేడం, కంపల్సరీ తగ్గారు మేడం, 100% ఉన్నారు మేడం. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫ్యాట్ ఉండదు అండ్ గుడ్ ఎక్కువ కూడా తినలేమండి. లేదు మేడం, కొంచెం తినేసరికి టమ్మీ ఫుల్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి కూడా అలవాటు ఇది చేయాలండి. చిన్నపిల్లలవి కంపల్సరీ పాయసం అవని, చాట్ అవని, అలా ఇడ్లీలోని కంపల్సరీ వచ్చేసి తింటున్నారు. కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చేసి తింటున్నారు మేడం. నేను ఏం చెప్తానంటే ప్రోటీన్ దామ్లో వచ్చి వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి చేసినవి కొంచెం చల్లగా అయితే తినలేరండి. సో అప్పటికప్పుడు వేడి వేడిగా తింటే, ముఖ్యంగా కొంచెం పెద్దవాళ్ళకి లైవ్లో చాలా బాగుంటుంది. సో ఒక్క దోశ తినంటే టమ్మీ ఫుల్ అండి. సో ఇందులో మనం ఏమేమి పచ్చళ్ళు ఇస్తామండి మేడం? దీనిలోని మనం పల్లి చట్నీ ఉంటుంది, అలాగే అల్లం చట్నీ ఉంటుంది, కరివేపాకు చట్నీ ఉంటుంది. అంటే డైలీ అది చేంజింగ్ ఉంటాయి చట్నీలు, డైలీ చేంజింగ్. సో ఇడ్లీలు కూడా అలా కట్టెల పొయ్యి మీద ఎస్ చేస్తాం మేడం, ఈ కట్టెల పొయ్యాలో చేస్తాం మేడం. సూపర్ అండి. రండి అటు వెళ్దాం, టేస్ట్ చూద్దాం. ఎప్పుడు వచ్చినా కొర్రల పాయసం చేశారా అండి అడిగి తింటాను. అండ్ ఈ వీడియోని నేను చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను, ఎందుకంటే హెల్దీగా తినాలి. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ చాలా అవసరం అండి. అండ్ మార్నింగ్ హ్యాపీగా వాకింగ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి, వస్తూ వస్తూ రాగి మాట తాగేసేయండి ఒక గ్లాస్ ఇక్కడ. అండ్ ఇంట్లో వాళ్ళు ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్ళండి. టేస్ట్ చూసి హలో, టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇది ఒక బౌల్ తింటే సరిపోతుంది. 25 రూపీస్ కదా? 25 రూపీస్. భలే ఉంటుందండి, నాకు చాలా ఇష్టం ఇది. థ్యాంక్ యూ. సో దీనిలో కొంతమంది పార్సల్ బి తీసుకెళ్తారు మేడం. ఈ పార్సల్ కూడా పార్సల్ బి ఉంటాయి, 30 రూపీస్ ఉంటాయి, 50 రూపీస్ ఉంటుంది అమ్మా. 50 రూపీస్ అంటే 2 బి తినొచ్చు, 3 తినొచ్చు, 50 రూపాయలు. మన దగ్గర ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కూడా బల్క్లో ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ వస్తే కంపల్సరీ ఆర్డర్ పంపిస్తాం మేడం. అదే పుట్టినరోజు అవని, మిక్చు ఫంక్షన్ అవని, లేదా ఏమైనా సెలబ్రేషన్ చేస్తారు, లేదా ఈ కాలేజీలోని ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారు, వాళ్ళకు కంపల్సరీ ఆర్డర్ ఇస్తారు మేడం. కంపల్సరీ వెళ్తున్నాయి ఆర్డర్. ఇప్పుడు లాస్ట్ టైం మనం వీడియో పెట్టినప్పుడు ఫారెన్ నుండి చాలా మంది పెద్దవాళ్ళు ఇంకా నుండి లడ్డూలు అవన్నీ తీసుకెళ్లారంట కదా. అండ్ నా కోసం చాలా మంది కాల్ చేసి విష్ చేశారంట. ఏమన్నారండి? చాలా బాగుంది అన్నారు మేడం గారు, చాలా మంచి ఆరోగ్యం కోసం చెప్పారు, చాలా బాగుంది. దానికోసం ఇంకా మనకి మీ ద్వారా మనకి ఇంకా ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం. ఆర్డర్కి ఆన్లైన్లో వెళ్తున్నాయి మేడం మనకి. ఇప్పుడు కొద్దిగా బాగుంది మేడం, బాగుంటుంది. సో నా సైడ్ నుండి మీ అందరికీ మంచి హెల్దీ ఫుడ్ చెప్తున్నాను అనే చిన్న సాటిస్ఫాక్షన్తో పాటు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీ క్వాలిటీ అర్థమైపోతుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రోటీన్ దామ్ మనకి సీతమ్మ దారిలో ఉంది. ఇంకెక్కడ ఉందండి? సీతమ్మ దారి ఒక దగ్గరే ఉంది. హైదరాబాద్లో కూడా ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ బ్రేక్ఫాస్ట్లు, ఈ డిన్నర్లు అన్నీ మనం ఇక్కడికి వచ్చే తినాలి. లడ్డూలు, ఈ స్నాక్స్ అవన్నీ కావాలంటే మీరు ఎక్కడున్నా సరే మీకు కొరియర్ అయితే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.